అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేర్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. చాలామంది ఈ టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా? రామ్ గారు, విజయ పెద్దన గారు మార్చ్ 10న ఒక పెద్ద క్లాస్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు, అది కూడా ఆఫ్లైన్లో. మరి ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఇవాళ ఎపిసోడ్ ఏంటో ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్చ్ 10th ఒక మంచి ఆఫ్లైన్ క్లాసే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే పేరెంట్స్, పిల్లలు, ఫ్యామిలీ అందరూ కలిసి అటెండ్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ఒక పిక్నిక్ వచ్చినట్టుగానే ఉంటుందేమో బహుశా. అది విజువలైజ్ చేస్తుంటేనే అర్థమవుతుంది. మీతో అది ట్రావెల్ చేసి ఏ విధంగా ఉండబోతుంది అనేది ముందు చూపుగా చూసినప్పుడు ఒక ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటుంటుంది. ప్రాబ్లం మనకు తెలుస్తూ ఉంటుంది, లేచి అక్కడ అడగొచ్చు, మనం క్లారిఫై వస్తూ ఉంటుందని తెలుస్తుంది. చాలామంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి దగ్గర అవ్వాలంటే అలా ఎక్కడో గ్యాప్ కనిపిస్తుంది, మాకు ఈ సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు. చిన్నపిల్లల విషయానికి వస్తే సార్, ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ మొబైల్ అని, లేకపోతే ల్యాప్టాప్స్ అని, ఇంకేవో వాటికి అడిక్ట్ అయిపోయారు తప్ప పేరెంట్స్కి చాలా తక్కువ బాండ్ ఉందేమో అని అనిపిస్తుంది. తెలియకుండానే గ్యాప్ చిన్నప్పటి నుంచే క్రియేట్ అయిపోతుందని అనిపిస్తుంది. ఏ విధంగా దగ్గర అవ్వచ్చు అంటారు? పిల్లలు ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి తల్లిదండ్రుల కళ్ళ ద్వారానే, తల్లిదండ్రుల దృష్టి అభిప్రాయం ద్వారానే ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటారు. అసలు ప్రపంచం ఎలాంటిదో అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను పుడుతూనే అడుగుపెట్టిన ఈ ప్రపంచం నన్ను ఆహ్వానిస్తోందా, నన్ను ఇష్టపడిందా, నన్ను ప్రేమిస్తోందా, ముఖ్యంగా నేను సేఫా కాదా అన్న అభిప్రాయాలన్నీ ఏర్పడేది తల్లిదండ్రుల కేర్ నుంచే వస్తుంది. చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు విమర్శించేవాళ్ళు, చిన్నపిల్లల్ని ఎప్పుడు తిట్టి కొట్టేవాళ్ళు, లేదా ప్రతిదీ వాళ్ళు తప్పునే పట్టేవాళ్ళు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, బహుశా నేను ఈ భూమి మీద అడుగు పెట్టి ఉండకుండా ఉండాల్సిందేమో, నన్ను ఇంకెవరూ ప్రేమించరేమో, నన్ను ఎవరూ దగ్గరికి తీసుకోరేమో అన్న ఆలోచన వస్తుంది. సో ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైనా కేర్ ఇవ్వాలనుకుంటే పిల్లలకి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంప్రెషన్ ఏంటంటే, ఎస్ యు ఆర్ లవ్డ్, నువ్వు ప్రేమించబడ్డావు, నువ్వు ఆహ్వానించబడ్డావు, ఈ భూమి మీద నీ రాక చాలా అవసరం అనే ఇంప్రెషన్ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా చేయాలన్నా, ప్రపంచంలో బయటికి పోవాలన్నా చాలా ధైర్యంగా వాళ్ళ పరిస్థితులను ఎదుర్కోగలం అన్న ధైర్యం కలుగుతుంది. సో తల్లిదండ్రులు అట్లాంటివి ఇవ్వాలంటే నెంబర్ 1, జడ్జిమెంట్ ఆపేసి, మా వాడు అల్లరి ఎక్కువ, చెప్పిన మాట అసలు వినడు, ఎక్కడ ఓ చోట కూర్చోడు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కువ ఏంటంటే ఇట్ ఇస్ కంప్లైంట్ ఇస్తున్నారనంటే, మీరు బయట కంప్లైంట్ ఇస్తున్నారంటే పిల్లలతో కూడా అట్లాగే బిహేవ్ చేసి ఉంటారు. సహజంగా సార్, పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు, లేదంటే ప్రాపర్గా కూర్చోవట్లేదు, ప్రాపర్గా హ్యాండ్ రైటింగ్ లేదు, చేయాల్సిన దారిలో చేయట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వార్న్ చేస్తూ ఉంటుంటారు పేరెంట్స్. అది వాళ్ళ రైట్గా కూడా భావిస్తూ ఉంటాం. ఒక పేరెంట్గా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అది మన బాధ్యత కదా అని. కొంతమంది తెలియక కూడా, అంటే అది పొగట్ట కింద చెప్తూ దాన్ని రెయిన్ఫోర్స్ చేస్తారు, విచ్ ఈజ్ నెగిటివ్ బిహేవియర్. యాక్చువల్గా ఇప్పుడు సార్ అన్నారు ఏంటి, మావాడు కుదురుగా ఒక చోట కూర్చోడు, మావాడు అంటే చెప్పిన మాట వినడు ఇప్పుడు నుంచే, అంటే అదేదో తెలివితేటలు, అదేదో చాలా యాక్టివ్ ఎనర్జీ ఉందని చెప్పటానికి అనుకుంటూ ఆ బుడ్డాడి ముందే చెప్తారు. వాడు అనుకుంటాడు, ఓహో అయితే మనం సూపర్ అన్నమాట అని చెప్పి ఆడ కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఆ పిల్లాడు. వాళ్ళ బిహేవియర్ని విమర్శిస్తున్నట్టే ఉన్నా లోపల గర్వంగా పడుతూ, కొన్ని గర్వపడుతున్నట్టు చెప్పినా అందులో తాగిన విమర్శ ఒకటి ఉంటుంది. సో ఇలాంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు. మీరు అన్నారు బిహేవియర్, ప్రాపర్గా బిహేవియర్ ఎలా అని. ప్రాపర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏంటి ప్రాపర్ అనేది? వాళ్ళు తప్పులు చేయడం సహజం. నెంబర్ 1, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య వచ్చే గొడవ ఏంటంటే తప్పులు చేయడం. ఐడియల్ బిహేవియర్ ఏంటి, వీళ్ళు చేస్తున్న బిహేవియర్ ఏంటి, మధ్య గ్యాపే వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్. నువ్వు ఎలా కూర్చోవాలి, కూర్చుంటే భోజనానికి కూర్చుంటే లేవకూడదు, అయిపోయేదాకా మొత్తం తినేయాలి, ఇది ఐడియల్. ఆడేమంటాడు, నాకు ఇది వద్దంటాడు, పిల్లవాడు తోస్తాడు, ఇష్టం లేదంటాడు, తినడానికి రాడు. ఇవన్నీ ఈ గొడవల మధ్యలో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సరే మీ ఎదురు చూపులో మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏ ప్రవర్తిస్తున్నారో
పిల్లలు అప్పుడు వాళ్ళ ఎదుగుదలను సూచిస్తుంది అది. వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళు ఏమి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు, మనుషులను ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నది. ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు హ్యాండిల్ చేయడంలో చెయ్యి జారి కింద పడింది, వెంటనే తల్లిదండ్రులు ఎలా రెస్పాండ్ అవుతారు? కొట్టడం జరుగుతుంది, గట్టిగా అరవడం జరుగుతుంది. సో నేను చేసిన పని తప్పు కానీ కరెక్ట్ ఏంటి నాకు తెలీదు. నువ్వు అరుస్తున్నావు అంటే నీకు కోపం వచ్చింది, సరే మరి కరెక్ట్ అయింది ఏంటి? ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఒక్క అంశమే మనం ఎపిసోడ్లో, అంటే పూర్తిగా మనం ఎలా కనెక్ట్ అయ్యాలో మాట్లాడలేం కాబట్టి ఒక్క అంశమే నేను చెప్తాను. జనరల్గా వాళ్ళు తప్పు చేసినప్పుడు దాని ఫలితం, దాని తర్వాత మీకు పడ్డ పని, మీకు వచ్చిన ఇబ్బందిని గుర్తుకు తెచ్చుకొని ఒకేసారి వాళ్ళని ఒక దెబ్బ వేస్తారు. ఈ దెబ్బకు కారణం ఏంటో 90% ఆఫ్ ద చిల్డ్రన్కి తల్లిదండ్రులు ఎందుకు కొట్టారో వాళ్ళకి తెలియదు. మీకు తెలుసు, మీరు చాలా మెచ్యూర్డ్, మీకు చాలా విషయాలు తెలుసు. కింద పడితే మొత్తం క్లీన్ చేయాలి, ఈ క్లీనింగ్ ఊరికే పోదు, మొత్తం వాసన వస్తుంది, పని మనిషితో కడిగి, ఇవన్నీ ఆడ పిల్లవాళ్ళకి తెలియదు, పడతారు. సో అట్లా కొట్టినప్పుడు ఏమిటంటే మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అని పిల్లలకు తెలుస్తుంది. మరి యాక్సెప్ట్ చేయాలంటే ఏ బిహేవియరో మీరు మోడల్ చూపించలేదు. సో అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాని ఫలితం, ఆ మిస్టేక్ తర్వాత ఏం మీకు పని పడుతుందో, దాని ఫలితం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కాకుండా ఆలోచించేది ప్రస్తుతం ఈ బిహేవియర్ మీద నేను ఎలా రెస్పాండ్ అవ్వాలని ఆలోచిస్తే, ఒక ఎగ్ తెస్తుంటే అబ్బాయి కిందకి డక్కుని జారిపడింది, కింద పడింది నేల మీద. ఇప్పుడు ఎన్ని రకాలుగానూ అందరం ఆలోచించవచ్చు. ఇవి చూస్తున్న వాళ్ళు మీ ఇంట్లోనే ఒక అబ్బాయి ఇట్లా ఎగ్గు అందిస్తుంటే చెయ్యి జారి కింద పడి పగిలిపోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు 2 క్షణాలు ఆగి నువ్వు ఏం చేస్తావో చూద్దాం పగిలిన తర్వాత అని ఎంతమంది ఎదురు చూస్తారు? 2 క్షణాలే, సెకండ్ కూడా ఆగలేము సార్. కానీ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? కింద పడుతూనే 2 క్షణాలు ఆగి ఇప్పుడు ఏం జరిగింది, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రెస్పాండ్ అవుతుంది, నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఈ క్షణాలు ఉన్నాయా, 2 క్షణాలు చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు. నౌ యూ కెన్ క్రియేట్ ఆ రిలేషన్షిప్. దగ్గర అవ్వడం ఎలా అన్నారే, దగ్గర అవ్వడానికి ఇదే అవకాశం. ఈ 2 క్షణాలే దగ్గర ఉన్న అవకాశం. సైలెంట్గా ఉండండి, అప్పుడు మన బిహేవియర్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. పర్ఫెక్ట్గా. అప్పుడు నాకు తెలుస్తుంది నేను చేసింది ఏంటి అని. పోనీ తప్పు చేసినా నేను ఎలా కరెక్ట్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు 2 క్షణాలు ఆగిన తల్లిదండ్రులు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆగనే తల్లిదండ్రులకు ఆలోచించరు, యాక్షనే. ఇప్పుడు కింద పడింది, ఏదైనా సరే పగిలిపోయింది, దాన్ని శుభ్రం చేయాలి, ఏం చేద్దామని అడగండి. ఏమైందని, కింద పడింది అని అంటారు. ఎందుకు పడింది మాట్లాడండి. వాళ్ళ చేతే క్లీన్ చేయించండి, చాలా ప్రేమగా చేయించండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్ తెప్పించండి. మీకు ఏం ఖర్చు? ఎగ్గే ఖర్చు. మళ్ళీ ఒకసారి తెప్పించండి. ఈసారి ఎందుకు జాగ్రత్త పడతాడంటే ఆ పడకపోతే వచ్చే ఇబ్బంది తనకు తెలుసు కాబట్టి. ఇవన్నీ మీరు నేర్పిస్తే ప్రేమగా, మొత్తం ప్రాసెస్ 5 నిమిషాలు పడుతుందండి. మళ్ళీ రెండోసారి తెప్పించిన ప్రాసెస్ 5 నిమిషాలు పడుతుంది. కానీ మీరు రియాక్ట్ అవ్వడానికి 2 క్షణాలు కూడా పట్టదు. ఇది మాత్రం జీవితకాలం మిగిలిపోదు. ఇలా మీరు ఆలోచించినప్పుడు ఎప్పుడైనా దగ్గర అవ్వడానికి మనం అవతల వాళ్ళ మనసులో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాం, ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఎలా చూసేటట్టు మీరు అవకాశం ఇస్తున్నారు అన్నదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక అంశం మాత్రమే, చాలా అంశాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఇప్పుడు 7th, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ వరకు మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో ఇంకా డిస్కనెక్షన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏంటంటారు? ఈ డిస్కనెక్షన్ అనేది మరీ ఎక్కువ వరీ అవ్వాల్సిన పని లేదు పేరెంట్స్. ఎందుకంటే ఇది ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్. ఇండివిజువల్గా ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుని అడల్ట్ కింద మారే ట్రాన్సిషన్ ఫేజ్ ఇది. అప్పటి వరకు కిడ్, తర్వాత మధ్య ఫేజ్ ఇది, అడల్ట్కి కిడ్కి మధ్య ఫేజ్. ఇక్కడ ఏంటంటే ట్రాన్సిషన్ జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనం కూడా, అంటే గొంతులు మారుతూ ఉంటాయి, శారీరక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే హార్మోనల్ ప్రాసెస్ అనేది గ్రోత్ మంచి ర్యాపిడ్ స్టేజ్లో ఉంటుంది. ఇలాంటప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలకి స్పేస్ అనేది ఇవ్వాలంటే ఈ టైంలో పిల్లల్లో ఏంటంటే నేను కూడా ఎదుగుతున్నాను అని తల్లిదండ్రులు గుర్తించాలి అనేది కోరుకుంటారు. పిల్లవాడు కూడా మనతో సమానం, ఇంకొక అడల్ట్ అన్న గుర్తింపును కోరుకుంటాడు. అట్లాగే ఇంటర్ డిపెండెంట్ అంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతున్నారు. అంటే పూర్తిగా మా మీదే ఆధారపడ్డావు అనే ఫీలింగ్ వాళ్ళకి నచ్చదు. నేను కొన్ని కంట్రిబ్యూట్ చేస్తాను, మీరు కొన్ని ఇస్తారు, నేను కొన్ని చేస్తాను, మీరు కొన్ని చేస్తారు, మనం అంతా ఫ్యామిలీగా ఇంటర్ డిపెండెంట్ అనే ఫీల్ ఒకటి కల్పించాలి వాళ్ళకి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే రెసిప్రోకల్ అంటే ఏంటి, వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం. నువ్వు ఇవ్వు, నేను కూడా ఇస్తాను.
నువ్వు ఇవ్వు నేను తీసుకుంటాను, నేను ఇస్తాను నువ్వు తీసుకుందువు కానీ. అంటే ఏంటి, అవతల వ్యక్తి పేరెంట్స్ కూడా మేము ఇస్తున్నాము, పేరెంట్స్ కూడా తీసుకుంటున్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఏదైనా అది రెస్పెక్ట్ అవ్వచ్చు, అంటే ఫిజికల్ థింగ్స్ అనే కాదు, అంటే వీళ్ళు ఏదో సంపాదించి కొని పెడితే పేరెంట్స్ అది కాదు, పూర్తిగా ఆధారపడ్డారు అన్నట్టు కాకుండా ఒక రెస్పెక్ట్ ఇవ్వటం తీసుకోవటం. అంటే ఏంటి, మన పిల్లవాడే అయినా వాడు ఒక సపరేట్ ఇండివిజువల్ అనే గుర్తింపుని మనం ఈ అడాలసెంట్ ఫేజ్ నుంచి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆ బాధ్యత, ఈ ఇంట్లో నాకు కూడా ఒక స్థానం ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకుందాం, అందులో మీ 14 ఏళ్ల పిల్లవాడు కానీ పాప కానీ ఎంత తెలుసు వాళ్ళకి అన్నది పక్కన పెడితే, మనం ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నావమ్మా, ఎలాంటి ఇల్లు అయితే బాగుంటుంది, నీ రూమ్ ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగితే ఆ పాపకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. అంటే నాకు ఈ ఇంట్లో ఒక స్థానం ఉంది, అంటే అది నేను మాత్రమే చేయగలను, అంటే చాయిస్ ఉంది. సో నా అభిప్రాయానికి ఇక్కడ విలువ ఉంది. సో ఐఎమ్ అ వాల్యుబుల్ పర్సన్ హియర్, ఐఎమ్ ఎ వాల్యుబుల్ రిసోర్స్ ఇన్ దిస్ ఫ్యామిలీ అనేది గనక ఈ అడాలసెంట్ ఫేజ్లో మనం క్రియేట్ చేయగలిగి వాళ్ళకి ఆ చాయిస్ ఇస్తే గనక దే ఫీల్ దట్ వీళ్ళకి నేను చాలా అవసరం, మా వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ, నా అభిప్రాయానికి విలువ ఉంది అనే ఒక భావన ఒక్కసారి పడిందంటే, తర్వాత మీరు చిన్నగా కోప్పడినా కానీ వాళ్ళు నా మంచికే, మా అమ్మ ఏదన్నా కోప్పడిందంటే అది నాకు మంచికే అనే ఫీలింగు బీజం పడటానికి ముందు తల్లిదండ్రులు ఇట్లాంటివి చాలా చేయాల్సి ఉంటుంది. అట్లాగే జడ్జిమెంట్ లేకుండా వినటం. ఈ ఫేజ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, కొన్ని షేర్ చేయగలరు, కొన్ని షేర్ చేయలేరు పేరెంట్స్తో. షేర్ చేయగలిగిన వాటిల్ని మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మిగిలినవి షేర్ చెయ్యాలా, తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అక్కర్లేదా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. సో వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్పారనుకోండి, స్కూల్లో ఇట్లా ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాడు ఒక అమ్మాయికి అన్నప్పుడు, అదేంటి మీ వయసు 14 కదా, అప్పుడే మీ క్లాస్మేట్ అలా ఎలా రాస్తాడు ఉత్తరం అని మీరు అన్నారనుకోండి, నెక్స్ట్ టైం క్లాస్లో జరిగే విషయాలు ఏవి మీకు తెలవ్వు. అర్థమైందా? అవునా, మరి అప్పుడు ఏమైంది, ఆ పాప ఎలా రియాక్ట్ అయింది, మీ ఫ్రెండ్ ఎలా ఫీల్ అయ్యాడు, ఇట్లా ఆ క్వశ్చన్స్ వేయటం వల్ల ఏంటంటే ఆ ఇన్సిడెంట్ పట్ల మీ పిల్లల అభిప్రాయం ఏంటి, మరి నువ్వేమనుకుంటున్నావు, ఈ టైం అంటే కరెక్ట్ అనుకుంటున్నావా, మీ ఫ్రెండ్ చేసింది, నీ అభిప్రాయం ఏంటి అన్నీ వాళ్ళనే అడగండి, మీది చెప్పే అక్కర్లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళ ఆలోచన ఎట్లా ముందుకెళ్తా ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది. ఇట్లా అడుగుతూ ఇట్లా చేస్తున్నప్పుడు మరి అదే ప్లేస్లో నువ్వుంటే ఏం చేసేవాడివి, లిజనింగ్ వితౌట్ జడ్జిమెంట్. సో ఇట్లా చేసినప్పుడు ఏంటంటే పిల్లల ఎదుగుదల అనేది సక్రమంగా, అంటే ప్రాపర్ వేలో ఉండి, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ వెల్ విషర్స్. ఏది జరిగినా నేను ముందొచ్చి ఇంట్లో చెప్తే నాకు అమ్మయ్య అనిపిస్తుంది, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే భరోసా గనక టీనేజ్ పిల్లల్లో ఆ భరోసా ఉంది అని అంటే గనక యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని అర్థం. పిల్లలకి దగ్గర అవ్వాలంటే ఎలా అని అడుగుతూ ఉంటుంటారు, కానీ వాళ్ళ దగ్గరే ఉంది, చేయాల్సింది మొత్తం వాళ్ళే, జడ్జిమెంట్ లేకుండా, వాళ్ళని దబాయించకుండా, ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది కనుక. అండ్ మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఒక ఇంటి చిన్న ఎగ్జాంపులే అవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాలు అవే మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. మనకు వాల్యూ ఉంది, మన ఇష్టానికి అవతల వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది. సో సెషన్ ఇంతకంటే గొప్పగా ఉంటుంది. కొన్ని టిప్స్ కూడా అండి, అంటే మా వర్క్షాప్లో కూడా అవకాశం ఉంటుంది అనడానికి. ఎట్లా అంటే మీరు ఎప్పుడైతే మీ పిల్లలతో ఇంటరాక్షన్, పిల్లలు లెంగ్త్ని ఎప్పుడైతే కట్ చేశారో దట్స్ ఫస్ట్ సిగ్నల్. మీతో ఎక్కువ మాట్లాడడాన్ని అతి తక్కువ సమాధానాలతో మీ ఇంటరాక్షన్ పొడవుని ఎప్పుడైతే కట్ చేస్తూ వచ్చారో అది సిగ్నల్. ఇది గుర్తుపట్టని తల్లిదండ్రులు పిల్లలకు దూరం అవుతారు. ఇందాక విజయ్ గారు చెప్పినట్టు మీ ప్రశ్నలతో, మీ జడ్జిమెంట్స్తో, మీ ఒపీనియన్స్తో అవతల వాళ్ళని ఓహో అలా, ఆ తర్వాత ఇంకేమైంది ఏం అవ్వలేదంటాడు అంతే. సో ఎవరైతే పేరెంట్స్ పిల్లలకి సంబంధించి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరూ ఈ March 10th మన వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు అంటారా? అసలు ఇబ్బందులు లేకపోయినా అటెండ్ అవ్వచ్చు అండి. రాబోయే ఇబ్బందుల్ని ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ పిల్లవాడు 4 ఏళ్ళ పాప ఉందనుకోండి, వాళ్ళు అటెండ్ అయితే 14 ఏళ్ళు వచ్చేసరికి ఎలా ఉండాలి ఏంటనేది కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసింది వేరు, ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ చూసి తిప్పలబడింది వేరు.
సెషన్కి వస్తే కాస్త ప్రిపరేషన్ ఉంటుంది. దానికి క్యాప్షన్ కూడా ఉంది, అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దాన్ రిపేరింగ్. చాలామంది పేరెంట్స్కి గొప్ప ఆపర్చునిటీ. రామ్ సార్, ఈ సెషన్కి సంబంధించి మీ సైడ్ నుంచి పేరెంట్స్కి చెప్పే సజెషన్ ఏంటి? అంటే అటెండ్ అవ్వడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది అంటారు? పేరెంట్స్ అందరికీ చాలా మంచి ఉద్దేశం, పిల్లల్ని ప్రేమించాలని, వాళ్ళ మంచి కోసమే మనం వాళ్ళని బాగా పెంచాలని, వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి రావాలన్న ఇంటెన్షన్కి కమ్యూనికేషన్కి ఉన్న గ్యాప్ వాళ్ళు తెలుసుకోవచ్చు. ఉద్దేశం మంచిదే, ఆ ఉద్దేశం మంచిదే, మీరు మాట్లాడిన మాటలు కూడా అదే ఉద్దేశాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా లేవా అన్నవి, ఆ గ్యాప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వర్క్షాప్ అటెండ్ అవ్వాలని చిన్న చిన్న టిప్స్తో, యాక్టివిటీ బేస్డ్తో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. నేను విజయ గారు కండక్ట్ చేస్తున్నాం. చాలామంది మమ్మల్ని ప్రోగ్రామ్ ఇండిపెండెంట్గా అడిగారు, కానీ చాలా అంతమందికి ప్రయోజనం కలగాలని పేరెంట్స్కు, కాబోయే పేరెంట్స్కి హోలిస్టిక్గా ఎవ్రీ ఇండివిజువల్ కెన్ అటెండ్ అండి. పెళ్ళి అవనాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. సో దట్ ప్రీ మ్యారిటల్ కింద కూడా కవర్ అయిపోతుంది. ఓకే, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీరు కనుక ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా, మీరు ఖచ్చితంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అది కూడా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యే క్లాస్. ఆఫ్లైన్లో మీకున్న డౌట్స్తో పాటు అండ్ ఇక్కడ చాలా విషయాలు మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా క్లాస్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ చాలామందికి ఉంటుంటుంది. మీరు కనుక ఎంక్వైరీ చేసిన ప్రాసెస్లో మీ ప్రాబ్లం మాకు తెలియజేసిన దానికి తగ్గట్టుగానే క్లాస్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాస్కి ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.